మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. టీడీపీ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ వైసీపీకి లాభమా నష్టమా? ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అంటే ఏం చెప్తారు సార్? ఎవరికి ఉపయోగం అండి, దేనికి ఉపయోగం? నేను ఎప్పుడు ప్రజాస్వామ్య ద్రోహి కింద వివరణిస్తూ ఉన్నా. ఎప్పుడైతే యూఎస్ డెమోక్రసీని మన ఇండియన్ డెమోక్రసీని డిస్ట్రాయ్ చేసి ఇంపోజ్ చేద్దామని చూస్తున్న దగ్గర నుంచి నేను అతన్ని ఖచ్చితంగా ఈ విధంగా నేను విశ్లేషిస్తూనే ఉన్నా. ఏముంది ఇప్పుడు బీహారీ వాడు వాడు పనికి వస్తాడు ఈడాడా అని అన్నీ మాట్లాడిన వాళ్ళు అందరూ తెలుగుదేశం వాళ్ళు. ఈరోజు అధికారమే పరమావధిగా అధికారం కోసం తండ్రి కొడుకులు ఇద్దరు ఎలాంటి గడ్డైనా కలవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సిద్ధాంతాలు సైద్ధాంతిక విలువలు అన్నీ పక్కన పెట్టేసి ఏది పడితే అది ఏది వాళ్ళకి అవసరమో అదే చేసుకుని వస్తున్నారు. దీని అందరికీ ఎదర ముందు చూస్తూ వస్తారండి. బీజేపీ ఒక విపరీతమైన ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఆప్ చేసి ఒక ముందు పవన్ కళ్యాణ్ని తర్వాత ప్రశాంత్ కిషోర్ని పంపించి ఒక స్ట్రాటజీ ఆప్ చేస్తుంది. క్లియర్గా గమనిస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే గుడ్డ చీల్లో పడినట్టు ఒక పందా రాజకీయాలకు అలవాటు పడిపోయి మనం ఏంటంటే ప్రతిదాన్ని ఇక్కడ ఉన్న లోకల్ మాడ్యులేషన్స్లోనే చూస్తున్నాం. ఇతను ఎప్పుడైతే నేను ఐపాక్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, వీఆర్ నథింగ్ డూ విత్ పవన్ కళ్యాణ్, లాస్ట్ 1 year బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తున్నామని చెప్తున్నారు. చెప్తున్న దగ్గర ఇక్కడ ఈయన సడన్గా పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలకి ఆయన ఎప్పుడు ప్రతిసారి ఎలా ప్రతిస్పందిస్తారో తెలుసు కదా మీకు. రియాక్టివ్ మోడ్లో ఉంటుంది. అత్తరే నాకు చీఫ్ మినిస్టర్ ఎవరా, లేకపోతే నాకు నేను కాదా, మా సామాజిక వర్గం ఏంటి, మాకు ఎన్ని సీట్లు ఇస్తారా, అవన్నీ జనరలైజ్గా మాట్లాడుతున్న వ్యక్తి ప్రతిదానికి మిలడౌన్ అవుతూనే ఉంటున్నాడు. ఆ 2 ఇంటర్వ్యూలో మిలటోలు చేసిన ఒక ఇంటర్వ్యూలో అయితే లోకేష్ చీఫ్ మినిస్టర్ కాదని చెప్పేశాడు. ఇంకో దాంట్లో డిప్యూటీ సీఎంకి కూడా పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుందట. ఏంది ఇది అంటే ఒక పార్టీలో ఆయన ఏమైనా ఒక కార్యకర్త పార్టీలో పనిచేస్తున్నాడు. 2 పార్టీలు సహయోజకులు రుచుకుని ఒక రాజకీయ క్షేత్రంలో పోరాటం చేస్తుంది దగ్గర ఏ విషయమైనా కామన్ ప్లాట్ఫామ్ మీద చర్చనీయాంశం కాకుండా వాళ్ళు ప్రశాంత్ కిషోర్ మంతనాలకి వాట్ వే పవన్ కళ్యాణ్ అండ్ జనసేన ఈజ్ కనెక్టెడ్. అండ్ మళ్ళీ ఇదేమైనా ఒక డెసిషన్ తీసుకుంటే వచ్చినట్టు వీళ్ళు వాళ్ళు కలిపి తలకాయ నొప్పులు వహించుకోవాలి కదా. ఇది వినూత్నమైన విడ్డూరమైన రాజకీయాలు కదా. అంతసేపు వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి మాత్రమే ఓ రాజకీయ విధ్వంసాలకు తెరలేపుతున్నారు. గతంలో ఎన్నోసార్లు వెన్నుపోటు రాజకీయాలకు తెలుగుదేశం పెట్టింది పేరంటే చూడండి ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనబడుతుంది. నమ్మి వచ్చినాడు పవన్ కళ్యాణ్ కూడా నట్టేట మంచడానికి అక్కడికి ఎన్నుపోటు పోవడానికి వెనక ముందు ఆలోచించట్లే. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు వాట్ ఈస్ ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ తెలుగుదేశం అంటే జస్ట్ లైక్ పరాణ భూకుల్లాగా ఎవడు దొరుకుతాడో ఆ నెత్తిమీ చేసి ఎలాగోలా అధికారమే పరమోదన్న కథంలోకి ముందుకు వెళ్తున్నారు. అండ్ మోర్ ఇక్కడ బీజేపీ పార్టీని కూడా తక్కువ అంచనానికి లేదు. వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ని నిర్మూలిద్దాం, క్షేత్రస్థాయిలో రీజనల్ పార్టీలన్నింటినీ కబలిద్దాం అన్న తాత్పత్రయంలో ఇవాళ వాళ్ళు వేస్తున్న ప్రతి అమ్ముల పొదులను తీస్తున్న మొదటి బాణం పవన్ కళ్యాణ్ అయితే రెండో బాణం ప్రశాంత్ కిషోర్. ఈ స్ట్రాటజీస్ అన్నీ ఆల్ ఆర్ క్లియర్. మొదటిసారి ప్రశాంత్ కిషోర్ వచ్చినప్పుడు వీడికి మాడు పగిలి తెలుగుదేశం 23కి మాత్రమే కూర్చుంది. 23 తర్వాత కూడా ఫీనిక్స్ పక్షుల బయటికి లేద్దాం, యాషెస్లోంచి మళ్ళీ వీళ్ళు లివ్ విత్ ఇట్ అండ్ డెఫినెట్గా అధికారం మాది అన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ డైజెస్ట్ చేసుకోలేదు. అందుకని ప్రశాంత్ కిషోర్ లాంటి ఆప్ చేసింది వాళ్ళు. అది ఇలాగే చిన్నపిల్లలు లోకేష్ లాగే పాదయాత్ర 3000 కిలోమీటర్లు బీహార్ అంతా నడిచి ఓ పార్టీ పెట్టి ఉద్ధరించి ఊళ్ళేళ్ళనుడు అయితే ఆ రాజకీయాలు చేసుకోకుండా మళ్ళీ స్ట్రాటజీ స్టాప్స్ ఎందుకు అంటే వీడికి కూడా డబ్బులు ఇస్తే ఏదైనా గడ్డి కరవడానికి వీళ్ళు రెడీ. అంతే కదా, వాళ్ళ అధికారమే పరమావధి, డబ్బులకి ఏదైనా గడ్డి కరవడానికి వీళ్ళు రెడీ. సో ఇలాంటి వాళ్ళతో ప్రజాస్వామ్య పరిరక్షణని మనం నమ్మితే మనకన్నా జడ్డి వేదవాళ్ళు ఇంకోవారు ఉండరు. ఇది ప్రజలు గమనించి మన జడ్డితనాన్ని ఎన్నాళ్ళు పరీక్షకు పెడతాం. వీడి అవకాశాల రాజకీయాలకి గతంలో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి ఇప్పుడేమో తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తే వీడికి నచ్చినట్టుగా ఉండబడితే ఆయన ప్రతిష్ఠించడానికి ఈడ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్. అంతేగా, ఆలోచించండి ఒకసారి. మనం ప్రజాస్వామ్యంలో మన హక్కుని మనం వినియోగించుకుని మనం ప్రభుత్వ స్థాపనలో ప్రభుత్వాన్ని ప్రతిష్ఠిస్తున్న స్థాయిని మనం వదిలి వీడొచ్చి మనకి ఒకసారి వైఎస్ఆర్సీపీకి ఒకసారి తెలుగుదేశంకి ఓట్లేమంటే మన అందరం పిచ్చోళ్ళమా? ఇది నాకు అర్థం కావట్లే. ఈ రాజకీయ పందాలకి వీళ్ళు ఎలాంటి మాటలు మాడారా? బీహార్లో తయారు చేయడానికి బీహారోడు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తాడా? వీళ్ళేదో పెద్ద అతిరేత మహారాజుల్లాగా ఓ టెంకిచలు తగిలిన తర్వాత మళ్ళీ ఆడే దిక్కుపోయాడు. దీనికి మనం అందరం జహాపలాన్ని జింగి చిక్కం బదిలీ చేయాలి. కానీ టీడీపీ తీసుకున్నటువంటి స్ట్రాటజీలతో టీడీపీ నేతల్లోనే కొంతమందిలో అసంతృప్తి కూడా వ్యక్తం అవుతున్నటువంటి అందరికీనండి. ఎవరికి మనశ్శాంతి లేదు. మీరు గమనించగలిగితే ఒక పక్క జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులే అనుకుందాం, క్షేత్రస్థాయిలో నాకు వస్తుందో నీకు వస్తుందో టికెట్ తెలియక సస్తున్నారు ఒక పక్కన. రెండో పక్క వీళ్ళిద్దరూ ఒకవేళ అనుకుంటే బీజేపీని కూడా నెత్తికెక్కించుకుంటే మన పరిస్థితి అని ఈ ట్రయాంగిల్ ఫైట్లోనే సస్తుంటే ఈ మధ్యలో ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకొచ్చారు నెత్తి మీదకి. ఈ దిక్కుమాల స్ట్రాటజీలో ఓ మాటకేమో పవన్ కళ్యాణ్ వద్దంటాడు, ఓ మాటకి కావాలంటాడు. ఇలాంటివన్నీ గమనిస్తున్న వాళ్ళకి అనిశ్చితి తప్ప ఇంకేముంటుంది? ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఒక్కడ కూడా పని చేయట్లేదు. 4 ఏళ్ళు బట్టి మా ఇంట్లో వాళ్ళు కూర్చున్నారని ఇవాళ అలా బొగని ఛానల్లోనే బుచ్చే చౌదరి లాంటి అయినా డెలిబరేషన్ ఇచ్చేసాడు. 4 ఏళ్ళు బట్టి మా నాయకులు ఎవడో పని చేయట్లేదని వాళ్ళకే తెలుసు క్లియర్గా. అలా ఇక్కడ కేవలం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఒక మౌత్ పీస్ పబ్లిసిటీతో ఎలా గవర్నమెంట్ వచ్చేసిందో అలా వచ్చేస్తుందో ఒక అభూత కల్పన భ్రమంలో ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది కొద్దిగా ఒళ్ళొంగనోడు పనిచేసి ఏముంటాయి?
షార్ట్ కట్ మెథడ్లోనే ఉంటాడు. తెలంగాణలో 10 years వీళ్ళకి అధికారం ఇచ్చేయింది, ఒకసారి మారుద్దాం అనుకునేటువంటి అవగాహన కూడా ప్రజల్లో ఉంటుంది. దాంతో కూడా ఒకవేళ మారి ఎక్కడుందండి అవగాహన? ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఏమైనా గెలిపించారు, అభివృద్ధికి పట్టం కట్టారు, సంక్షేమానికి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి బొటాబొటీ మార్కులే ఇచ్చారు కదా. కాంగ్రెస్కి ఏమి అంత ఉద్ధరించి ఊళ్ళేసింది ఏం లేదు కదా అక్కడ. అవును, తప్పించి వాళ్ళ సంక్షేమాలు ఏవైతే చెప్పారో అవన్నీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్కి కాలు చేయి కూర తీసుకోపోసి అయిపోతుంది. ఏ కోమటిరెడ్డి బ్రదర్స్ని తెలంగాణ సమాజాన్ని పరిరక్షణ కోసం సంక్షేమం అన్న ఉదంతంలో వాళ్ళ డబ్బులు బిల్లులు ఆపిన కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ రాగానే ఆడ 707 కోట్ల బిల్లులు క్లియర్ చేసుకున్నారు. ఇవాళ సంక్షేమానికి కాలు చేయకూడదు తీసుకుని రేషన్ కార్డులు ఏవి ఇవేమని ఎత్తుక్కుంటున్నారు. గమనించండి కావాలంటే. అవును. సో ఇలా స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించే కార్యక్రమానికి ఎప్పుడైతే తెరలేపుతారో ప్రజలు ఇష్టం గమనిస్తారు. ఇప్పుడు ఈ 3 నెలల టెన్యూర్లో ఇక్కడ 6 పథకాలు ఏవైతే ఎగ్జిక్యూషన్లో ఉన్నాయో వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి దూరంగా ఉన్నాయి అని చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్ణాటక ఇవాళ తెలంగాణ 2 గుడ్లు తేలేసి కాలు తేలేసి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కడే రేవంత్ రెడ్డి ఒక్కడే పోరాడుతున్నాడు వాళ్ళ పార్టీలో అమాయకంగా. అతను ఒక్కడే కష్టం అంతా అనుభవిస్తున్నాడు. చూసుకోండి కావాలంటే. కానీ ఈ స్ట్రాటజీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంది అంటే ఏం చెప్తారు? ఎలా పనిచేస్తుంది అండి? ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఎన్నిసార్లు ట్రైల్ అండ్ ఎర్రర్. ఆల్రెడీ మీకు ఒకటే మాట చెప్తున్నాను, సామాన్య మానవుడి మీద నెత్తి మీద పిడుగుపాటులాగా భారం పడుతున్న తరుణంలో ఈ సంక్షేమానికి పెద్ద పెట్టేసింది. ఎవడొచ్చినా ఇంకా సంక్షేమం అని మాట్లాడుతుంటే మిడిల్ క్లాస్ పీపుల్ గురించి ఒక సర్టన్ లెవెల్లో ఉన్న పీపుల్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? ఆ విషయంలో వాళ్ళు ఆలోచించరా? ఏదో ఈ నయ్యరా బాబు అట్లీస్ట్ దీనికి మనం ఎక్కష్టమేమో ఇటు కొత్తగా తీసుకొచ్చి ఇంటిలి పదికి అమ్మఒడి అంటాడు, ఇంకెక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు, మన దగ్గర నుంచి పెండవలసింది మన దగ్గర నుంచే కదా. ఇవన్నీ చూసి ఆలోచించారు, కంపారిజన్ ఈజీగా చేస్తారు. మరి ఎవరో ఇదే సంక్షేమం పునరుత్పాదన చేస్తాం, లేదంటే కదా ఇంకా డబుల్ చేసేస్తాం, ఇంకా ట్రిపుల్ చేసేస్తాం, లేనిపోయిన ఆర్టీసీని కూడా తీసుకొచ్చి ఎత్తి పెడితే ఆల్రెడీ రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడి ఉంది. ఇక్కడ ఇంకా గవర్నర్ 2 రోజులు ఆటైనా ఆడించింది ఇటు అటు తిప్పి. అక్కడ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ ఉన్నారు, దే ఆర్ ఇన్ పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉన్నారు వాళ్ళు. ఇలాంటివన్నిటికీ రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? మళ్ళీ మన మీద ట్యాక్స్లు. ఇన్నాళ్ళు ట్యాక్స్లు పెంచినప్పుడు వీళ్ళు ఉద్యమం చేసి మన తరఫున నిలబడి ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళని వీళ్ళ అధికారం కోసం మనం ఎందుకు వీళ్ళకి ఇవ్వాలి అన్న కోణంలో ఆలోచించరా? అంతే కదా. అంతే. మీరు ప్రతి స్టేట్ ఎగ్జాంపుల్స్ తీసేసుకుంటే బాగానే ఉంటాయి. ఇక్కడ సురేష్ కొనుగోలు అటు వచ్చి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గడు వచ్చి 2 నెలల్లోనే ఇలాగ ఆల్టర్నేటివ్ మేనేజ్మెంట్స్ క్రియేట్ చేసి ఎలక్షన్స్ గెలిచేస్తాం అనుకుంటే ఇంకా అప్పుడు పనే పని చేయరు. పైపు ఎంత సంక్షేమం చేసిన తర్వాత ఓడిపోతే ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్, ఓ రైతు బంధువునో దళిత బంధువునో కళ్యాణ లక్ష్మణో అంత సక్సెస్ఫుల్ మాడ్యూల్ చేసిన తర్వాత ఇవాళ వచ్చి ఒక రాష్ట్ర బడ్జెట్ అండి, ఒక సంవత్సరం బడ్జెట్ సంక్షేమం చేస్తే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఓడిపోయింది అనుకోండి, ఇంకా ఎవరికైనా సంక్షేమం చేయవలసిన అవసరం ఏముంటుంది? అంతే కదా. ఇప్పుడు ఓటు బ్యాంక్ స్థిరీకరణ కోసమే కదా సంక్షేమ పథకాలండి. 76 సంవత్సరాల స్వతంత్రంలో అదే పని చేసుకుని వస్తున్నాం కదా. అప్లిఫ్ట్మెంట్ అని ఒక పదం పెట్టి నెక్కచ్చిగా నిస్వార్థంగా స్వచ్ఛంగా అకౌంటబిలిటీతో ఈ ప్రభుత్వం నిర్వర్తించినప్పుడు కూడా పట్టం కట్టకపోతే ఇంకా దేనికి? అటు ఓన్లీ సంక్షేమం కదా, విద్యకి వైద్యకి కూడా పెద్ద పెట్టే వేస్తున్నారు. వాజ్పేయి గారు చెప్పింది విద్య వైద్య ఆరోగ్యం ఇట్ల మీద నిలకడగా ప్రభుత్వం పనిచేస్తే సరిపోతాం దాని మీదే కదా. ఇవాళ ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచి చూపించాడు. విలేజ్ క్లినిక్లు, గడప గడపకి వైద్య సదుపాయాలు, నాడు నేడు స్కూల్లో పరివర్తన చెందిన విధానం, 1574 స్కూల్ అండి ఇవాళ. నాట్ ఓన్లీ ఈజీ థింగ్ కదా ఇన్ స్పాన్ ఆఫ్ 5 years. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఇంకేం అభివృద్ధి సంక్షేమం అంటే ఏముంది? హైటెక్ సిటీలో అడితే అమరావతి మధ్యలో కడితే అదే అభివృద్ధి. చదువు ఉదుతులు తర్వాత వచ్చిన రోడ్లు వేసేసి కరెంట్ పెట్టేసి ఇంట్లో గంజి కూడా లేకుండా అడుగు తినే పరిస్థితి ఉంటే అది దాన్ని అభివృద్ధి అంటారా? ఎవరికి కావాలండి అవన్నీ? కామన్ మ్యాన్ అప్లిఫ్ట్మెంట్ జరుగుతూ హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ మీద, హ్యూమన్ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న ఈ ప్రభుత్వం కర్మచ్చట్లేదంటే మనం ఏం చెప్పాలి ఇంకా దానికి? ఆలోచించాలి. ఇది ప్రజలు కూడా విజ్ఞతతోనూ వితరణతోనూ వాళ్ళు సమాధానం చెప్పాలి. కానీ గాలివాటంలో ఏది పడితే అది ప్రశాంత్ కిషోర్ గడు వచ్చాడను లేకపోతే ఇంకోటి వచ్చాడను వాళ్ళకి వీళ్ళకన్నా అనుభవం ఉందను. అనుభవం అయితే ఏం చేశాడు? మొదట 5 ఏళ్ళు నొన్న గుండు గీసి కూర్చోబెట్టారు మనందరికీ, కడుపులు కాళ్ళలో పెట్టుకునేలాగా. ఇవాళ వాళ్ళు ఒక్కడే మాట్లాడుతున్నారు అదేదో పాలనని 2 పదాలు సైకాలజీ పదాలను రాక్షస పాలనని అభివర్ణిస్తున్నారు. అవి నిజంగా ప్రజలు గమనిస్తున్నారు కదా. మీకు గమనించలేదు, మీరు జర్నలిస్ట్ అండి. లోకల్ ఎడిషన్లో ఉన్న దగ్గర అనుబంధ సంఘాలతో ప్రభావితం చేసి పనిచేసే దగ్గర ఇవాళ టీవీ డిబేట్లోనూ పార్టీలు అవే కాడికెత్తుకుని వాటిని రాష్ట్ర ఇష్యూ కింద చేసి అభివర్ణించి మాట్లాడుతున్నారు. నాట్ దట్ లోకల్గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే వాళ్ళు ప్రభావితమే అక్కడ అంశాలను అక్కడ టెరిటరీలో తీర్చుకునే విషయాల్ని రాష్ట్ర అంశాల కింద అభివర్ణించి మాట్లాడుతున్నారు. ఇది చూసుకోండి వాళ్ళంటే ఏముంది? రేపటి నుంచి ప్రశాంత్ కిషోర్ గారిని 4 డబ్బులు ఎక్కువ ఈ నెత్తిమీ పెట్టుకుంటే వీడు 10-20 సర్వేలు వదులుతారు ఫస్ట్. అయితే మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ మడిచిపోయిందంట, వీళ్ళు ఉద్ధరించేస్తారట, ఊళ్ళు వెళ్ళేస్తారని సర్వేలు. దాని మీద మీరు నేను 10-20 డిస్కషన్లు. ఇది చాలా వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ. ఓకే, ఆ స్ట్రాటజీ ఆప్ చేస్తారు. ఇంకా అంతకన్నా ఏమీ చేయదు ఈ స్ట్రాటజిస్టికల్ చేసి పని. ఒక పక్క వైఎస్ఆర్సీపీలో చూసుకుంటే
ఎమ్మెల్యేలు ఎంపీలు గాను ఎంపీలు ఎమ్మెల్యేలు గాను తీసుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? దీని ఎలా ఇప్పుడు ఏం వర్కౌట్ అవ్వదండి. ఇంకా బీఫామ్లు ఇచ్చేదాకా చూడండి సార్, ఉంచుతాడో పీక్ అవతలేసిస్తాడో చూస్తే తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని చూసిన మన ఈ ప్రజలకి పాతవన్నీ మనకు అనవసరం. వీళ్ళు ముగ్గురిని కళ్ళ ముందు చూశారు కదా. భరించి బదనమైనవాడు చంద్రబాబు నాయుడు, భరిస్తూ సంక్షేమం చేస్తూ కూడా బదనామం అవ్వబోయి తావు తప్పి కళ్ళొట్టపోయినవాడు రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళిద్దరు అనుభవాలతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు. 67 నుంచి 151కి 151 నుంచి 175 ఏం చేసుకున్నాడు. ఏం చేస్తే 175 వస్తే అప్పుడు తెలియకుండా ఈ పిచ్చి రాజకీయాలు చేయట్లేదు. నిరంతరం పార్టీని ప్రక్షాళిస్తూనే ఉన్నాడు. నిరంతరం పార్టీ మీద పట్టు కోల్పోకుండా చంద్రబాబు నాయుడు లాగా అధికారంలో ఉంటే నేను పార్టీని పెట్టించుకోలేకపోయినా పొగడి కబుర్లు చెప్పట్లే, పిలిచి తోలు తీస్తున్నాడు, తాట తీస్తున్నాడు. అండ్ సెకండ్ స్టేట్ లీడర్ని, థర్డ్ స్టేట్ లీడర్ని ఎమర్జ్ చేసి చూపించుకుంటున్నాడు. కుప్పం తరహా రాజకీయంలో క్షేత్రస్థాయిలో పార్టీ 3 1 2 3 క్యాడర్స్తో పనిచేయించి ఒకటితో సక్సెస్ చూసిన ఈ స్ట్రాటజీనే మళ్ళీ ఇప్పుడు కూడా ఆప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సామాజిక వర్గ పరిరక్షణలో ఉన్న దగ్గర బీసీ సామాజిక వర్గం 60% ఉన్న దగ్గర బీసీ సామాజిక వర్గాన్ని ఎంఫసైజ్ చేస్తూ రీసెంట్ పాస్ట్లో 4 ఎంపీలు ఇచ్చి చూపించాడు. ఇంకా మీకు రేపు పొద్దున్న జనరల్ ఎలక్షన్స్లో కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంతసేపు ఇది రెడ్ల పార్టీ అలా చౌదరుల పార్టీలు అని అపోదలు ఎన్నాళ్ళు మోసుకుని ఉంటాడు. మొన్నటి మీద ఐస్ని బ్రేక్ చేస్తున్నాడు. స్వాగతించండి సార్. కొత్త నాయకత్వాలు వస్తున్నాయి. అది ఇక్కడి నుంచి మొహం మాస్క్ ఇప్పుడు ఆనంద రామనారాయణ ఉన్నాడు, ఇటు నుంచి అడిపోయి మళ్ళీ లీడరు, ఇటు నుంచి అడిపోయి మళ్ళీ లీడరు. ఆ శ్రీనివాసరెడ్డి మాకు శ్రీనివాసరెడ్డి ఇటు ఇక్కడ ఎంపీ పోయాడు, అడిపోయి ఎంపీ, మళ్ళీ ఇంకే కొత్త పథకం ఏమొచ్చి చచ్చింది అక్కడ. పార్టీ పేరు మాత్రమే మారుతుంది. సో ఇలాంటి తపెలగాళ్ళందరినీ తీసిరేసాడు అనుకోండి, తర్వాత ఏముంది? కొత్త తరహా రాజకీయానికి నాంది పలుకుతున్నప్పుడు స్వాగతించాలి. దాని రిటర్న్స్ ఎలా ఉంటాయి? వాళ్ళే భరించడానికి సిద్ధమైనప్పుడు మీరు నేను ఎవరండి? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు గుదిమండలాగా ఏళ్ళు నడిచిల్లా దాపరించి గబ్బిలాలు ఆడుకుంటున్నాడు. అక్కడ బేతాళ కథలలాగా విక్రమార్కుడు మోసుకుని తిరుగుతున్నాడు, ఆ శవాలని బేతాలని మోసుకుని తిరుగుతున్నాడు. తిరిగితే ఏమైంది? ఏమైనా ఒక్కసారైనా ఎంత అడ్మినిస్ట్రేషన్ చేసి తిరగబడితే 20 ఏళ్ళు పాటు తెలంగాణలో పుష్టీకరించలేదు తెలుగుదేశం పార్టీ. 20 ఏళ్ళు ఆయన ప్రస్థానం లేదు 2020 విజన్లో చూసుకోమన్నాడు కావాలంటే. ఇవన్నీ చూస్తున్న తర్వాత కూడా ఇంకా ఎవడో ఎగ్జాంపుల్స్ నేర్చుకోకుండాను, లెసన్స్ నేర్చుకోకుండా అలాగదే మోసపోతా దిక్కుమాల రాజకీయాలు చేసుకుని రోడ్డు పచ్చల్లో తిరుగుకుంటూ కూర్చుంటే ఎవడు ఉంటాడు? స్వాగతించండి సార్ కొత్త పథకం. ఎప్పుడో రామారావు గారి ఆయనలో వేసిన ఆ పునాది. రామారావు గారి ఆయనలో ఒక రాజకీయ మొనాటమీని బ్రేక్ చేసి చూపించాడు, కొత్త నాయకులను తీసుకొచ్చి. అప్పుడే కదా ఎర్రనాయుడు గారు, కోడెల శివప్రసాద్ గారు, ఎవరినైనా మీరు తీసుకోండి. అలాంటి వాళ్ళందరూ కొత్తగా ఆవిర్భవించిన రాజకీయ నాయకులు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హౌ దే పర్ఫార్మ్డ్. సో ఇదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ స్థాపించుకున్నాడు. పాత కొత్త కలయికలతో కొంత ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు కొత్తదనానికి తెరలేపుతున్నప్పుడు ఆ కొత్త యువత రక్తంతో ఆయన 50 ఏళ్ళు మనిషి, 50 ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళని 50 ఏళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళని వేసుకొని కాకుండా 70-90 వాళ్ళని వేసుకొని ఆ ముసలిని పుష్టీకరించట్లేదట. ఈడి ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ప్రతిరోజు జింగి చిక్కుని పరిరక్షించుకుంటూ కాళ్ళు ముక్కుతో ఎందుకు దైద్యం? అది కాదు కదా. 190 మందికి ఈయన చేస్తున్న విధానాలకి అర్థం కావట్లేదు అలా ఎవరికి. ఒక కొత్త తరహా రాజకీయం చేస్తున్నాడు ఆయన. హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హైయెస్ట్ ప్రయారిటైజేషన్ ఇచ్చి ముందుకు వెళ్తున్నాడు. ఇది ఎవరికి డైజెస్ట్ అవుతుంది? డెలిగేషన్ ఆఫ్ వర్క్ నడుస్తుంది. అది ఎవరికైనా తెలుస్తుందా? క్షేత్రస్థాయి నుంచి పని చేసుకుంటూ వస్తున్నాడు గ్రాస్ రూట్ లెవెల్స్లోంచి. అది వీళ్ళకి డైజెస్ట్ కావట్లే. అందులో ఒక ఎంపీ ఎమ్మెల్యే స్థాయి ఏంటంటే ఒక మానిటర్ చేసే అబ్జర్వర్స్ కింద చూస్తున్నాడు అతను. వాళ్ళు సూపర్ మానిటరింగ్తో అవుట్కమ్ ఇంకా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్తో వస్తుందని చూస్తున్నాడు. అవేవి కానప్పుడు ఏం చేస్తాడంటే అలాంటి వాళ్ళు ఆయనకి అక్కర్లేదు. ఇది జరుగుతుంది. కానీ రాయలసీమ నుంచి కూడా ఈసారి భారీగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. కొత్త బీసీ నాయకులకి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇటు గెంతి జనసేనకో తెలుగుదేశం పోయే బ్యాచే ఉంటారు 90% దాంట్లో. ఆ దైద్రెడ్డి పక్క దాపరించి తెలుగుదేశంకి ఎప్పటిదాకా రెడ్లు లేరు కాబట్టి వచ్చారని చెప్పి అలా ఆదినారాయణ రెడ్డిని తెచ్చుకున్నట్టు తెచ్చుకోవాల్సి వస్తుంది. పుట్టి ముంచిపోయాడు కదా. పైకి చెప్తున్నారు ఇక భోగోని ఛానల్ మేము ఎలాంటి వాళ్ళు పట్టించుకోమట పుష్టికి ఇష్టమే. ఎప్పుడెప్పుడు అని దేహి అని అడుక్కునే వాళ్ళ గుడి ముందు మెట్ల దగ్గర ఉన్న వాళ్ళకి చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా తల్లి తగిలేస్తే తెచ్చుకుని జాయిన్ చేసేసుకుందామని ఈరతలు కలిసి మన మీదకి వద్దానికంటే ఆడితో నెగిటివ్ని పోతుంది బయటికి, ఆ నెగిటివ్ మనకి యాడ్ అవుతుంది. ఇలాంటి లాజికల్ థింకింగ్ ఎప్పుడో పోయింది వాళ్ళకి. ఎందుకంటే ఈ 5 ఏళ్ల ప్రస్థానంలో కొత్త నాయకుడిని ఎక్కడైనా ఎమర్జ్ చేసిన ఉదంతో మీరు చెప్పారా? చెప్పండి ఏదైనా. ఓ నియోజకవర్గంలో స్థానికంగా వీడు కొత్త నాయకుడు, వీడు పని చేస్తున్నాడు, వీడి ఎఫర్ట్స్ ఇట్లా ఉన్నాయి, వీడి కష్టంతో ఇలా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లాగా మనకి తెలుగుదేశం పార్టీకి ఇన్ని వైబ్రేషన్స్ వస్తున్నాయి చర్చ ఎక్కడైనా చూసావా? వీళ్ళు చేస్తే రైటు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు చేసినా తప్పులే. జవహర్ గారిని అనితని వీళ్ళందరినీ మార్చుకుంటానే అయిపోయాయి రాజకీయాలు. లాస్ట్ టైం అలా స్థిరం లేని గంటా శ్రీనివాసని ఇక్కడికి ఆడికి కోడి పిల్లలను మార్చినట్టు పిల్లి పిల్లలు మార్చినట్టు మార్చుకుంటూ తిరుగుతున్నారు కదా. అచ్చా వీళ్ళు అప్పప్ప వీళ్ళు చేసినవన్నీ సూపరు, అసలు చాణక్యతనం అపరమేధావితనం. అదే అవతల పార్టీ వాడు మొత్తం ప్రక్షాళిస్తున్నాడు అనుకోండి, తట్టుకోలేక మరి జీవితంలో ఇది జరగలే కదా. జవాబు చూడండి,
10-15 సార్లు ఓడిపోయి కళ్ళ ముందు గుదిబండలా కనబడుతున్నాడు ఉన్నాడు చంద్రబాబు నాయుడికి. తట్టుకోలేడు, తీసి అవతల పంపించలేడు. అది అవతల పార్టీలో జరుగుతుంది అనుకోండి, ఈ పని నేను చేసి ఉంటే ఎంతో బాగుండు కదా, వీడు మళ్ళీ ఎదురుకుండా కూర్చొని నాకు అదే దరిద్రం, వీడితోనే నేను శాపంతి పోయినాలు, వీడు చెప్పి చోదంతా వినాలి, నేను చెప్పి చోదంతా వాడు వినాలి, ఎందుకు ఈ దరిద్రం అనే తాపత్రయంలో ఉన్నాడు ఆయన. ఇప్పటికీ ఆ మార్పులు చేర్పులు చేయలేకనే ఈ కామెంట్లు చేయటం అంటారా? అంతే. ఇప్పుడు నీకు ఒళ్ళొంగన పని పక్కడు చేసాడు అనుకోండి, దాని మీద ఏమంటారు, నేను లెగలేకపోయినా టైంకి, లేదంటే నేను చేస్తున్నాను, లేస్తే మనిషిని కాదు కదలే కదా ఇవన్నీ. పోనీ ఏదో చిన్నపిల్లడు మనకి ఉన్నాడు, ఆ కొడుకు అంత వచ్చాడు అనుకుంటే పీకి పందిరేస్తాను ఇల్లుని, చూసినామంటే కాల్చి వచ్చే బ్యాచ్ ఇది. ఇవన్నిట్లో చంద్రబాబు నాయుడు నలుగుతున్నాడు. ఆ నలిగిన తత్వానికి ఏమవుతుందంటే అవుట్కమ్ రావట్లేదు. అంటే బీసీ పునాదుల మీద ఏర్పడ్డటువంటి టీడీపీ పార్టీ అనేది ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటారు, కానీ వైసీపీలో బీసీలకి పెద్దపేట వేస్తున్నారు, ప్రాధాన్యత ఎక్కువిస్తున్నారు. మీరు వాళ్ళు అక్కడ చూడండి, శ్రీకాకుళం నుంచి చూడండి, 1 పేజీ ఎర్రనాయుడు, 2వ పేజీ అచ్చెన్నాయుడు, 3వ పేజీ రామ్మోహన్ నాయుడు, 4వ పేజీ మ్యాచింగ్ లుంగిలో మ్యాచింగ్ షర్ట్ల కళా వెంకట్రావు. ఇంకా పేజీలు తిప్పండి, ఎవరైనా కనబడతారు మీకు? ఇక్కడ 57 కార్పొరేషన్లు ఇచ్చి వీళ్ళు బీసీ నాయకులని వాళ్ళకి పదవులు ఇచ్చి చూపించాడు, 4 బీసీలు ఎంపీలు చేసి పంపించాడు. ఇన్ని జరుగుతుంటే మీరు పరిణామాలు సంతరించుకోవట్లేదంటే ఏం చెప్పాలా? వాస్తవానికి దగ్గరగా మాట్లాడదాం సార్. మనకి ఎప్పుడైతే ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ రాజ్యాధికారి, ఇప్పుడేంటి బీసీ సామాజిక వర్గానికి రాజ్యాధికారికం ప్రథమ జయం అని చెప్పి వచ్చిన పార్టీ కదా తెలుగుదేశం, ఇక్కడ అధికారం ఇచ్చి చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు అదే పని రేపు పొద్దున ఎమ్మెల్యేలకు ఇచ్చి చూపించాడు అనుకోండి, రాయలసీమలో 60% పైజీలు ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కలకలాడుతూ బీసీలు. ఇప్పుడు హిందూపూర్లో ఆవిడకి ఇచ్చారు, కురబ సామాజిక వర్గానికి చెందిన ఆవిడకి ఇన్ఛార్జ్. బాలకృష్ణకి సినిమా ఎలా ఉంటుంది చూడండి, అంత ఈజీ అనుకుంటున్నారా? స్థానికంగా ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం మొనాటం ఇప్పుడు అనంతపూర్లో చాలా డామినేటింగ్గా ఉంది, ఏమీ జరగట్లే. జరగపోయినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటున్నాడు. ఒక నాయకుడు నాయకత్వ లక్షణాలను ప్రతిష్ఠించి కనబడుతున్నాడు అనుకోండి, వాళ్ళే కదా. వీటిలన్నింటిలోంచి ఒక పార్టీ తీసుకుంటున్న నిర్ణయాన్ని మనం హేళన చేస్తే వాళ్ళ శాశ్వత తాత్కాలిక ఉపశమనాలు పొందుతుంది తెలుగుదేశం. తర్వాత వాళ్ళకి మాడు పగిలిపోయిన తర్వాత తెలుస్తుంది అసలు విషయం ఏంటంటే. కానీ 2024లో మీరు అన్నట్లుగా ఏ విధంగా అయినా సరే అధికారాన్ని చేపట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇన్ కేసు 2024లో వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళు ఆశించినట్లుగా అధికారం రాకపోతే టీడీపీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు సార్? చాలా కష్టం. కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఎలా కాన్మురుగైపోయావు బెంగాల్లో, అలాంటి ఉపద్రవం ఉంటుంది. వీళ్ళు చాలా ఉంటాయి సార్, ఇంత ఈజీ కాదు. బీజేపీ విల్ నాట్ లీవ్ దెమ్ లైక్ దాట్. వాళ్ళు మాట్లాడిన మాటలకి అట్లన్నిటికీ బీజేపీ ఎప్పటి నుంచో అవకాశం ఎదురు చూస్తుంది. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏంటంటే, ఏదో ఇవాళకి మర్చిపోయినట్టుగా చూడండి, ఉమ్ముతో ఇలా దెబ్బకి రాస్తే సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది అనుకున్న భ్రమంలో ఉంటే దానికి టెటనస్ ఇంజెక్షన్ అటువంటివి తీసుకోపోతే ఏమవుతుంది? ఇప్పుడు పర్ఫెక్ట్ టైం చూసి కొడుతుందంటారా? ఖచ్చితంగా కొడుతుంది. ఏమో సార్, సమాజ్వాదీ పార్టీని ఇక్కడ నిలబెట్టింది అనుకోండి, సైకిల్ గుర్తుకు ఉపద్రవమా కాదా? అంతేగా చెప్పమన్నాడు. అదే ఆ చేతిలో ఎంతసేపు అండి పని చచ్చినట్టు బీజేపీతో పొత్తుకెళ్ళాల్సి వస్తుంది. బీజేపీ మీద నెగిటివ్ 2nd, 3rd ప్లేస్లో ఎమర్జ్ అయింది అనుకోండి, ఇక్కడ అది చాలు, ఇంక శాశ్వత ప్రయోజనం మజ్జిగలో పచ్చడి నంచుకున్నట్టే. ఆల్రెడీ భోగని గారు అందరూ రెడీగా ఉన్నారు కదా, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఆల్ ఫ్లైట్లోనే వచ్చాడు ప్రశాంత్ కిషోర్, తెలుసా మీకు? కానీ గతంలో కామినేని శ్రీనివాస్ విషయం జ్ఞాపకం ఉంది కదా, ఏదో ఎవరు మన ఎన్నికల కమిషనర్ రమేష్ గారిని తిప్పుకొని మొత్తం అబద్ధం అంతా ఈ తెలుగుదేశమే మోసింది. బీజేపీ వాళ్ళు చేతికి మట్టి అంటకుండా చూడవలసిన పని అంతా చేసుకున్నారు. కానీ లోకేష్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకుని విజయవాడ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటారు ఆయనకి? లేకి బుద్ధులు కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఒక స్థాయి కలిగిన వ్యక్తులు స్థాయి తగ్గించుకుంటూ ఉన్నారు అనుకోండి, అనవసరంగా స్థాయి ఆ పార్టీ వాళ్ళు ఆ భోగనీశాలను పెంచుతున్నారు. ఒరిజినల్ స్థాయి అది మనం గమనిస్తే సరిపోద్ది. అర్థమవుతుందా? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అమ్మాని లాంటి వాళ్ళని ఇంటికి పిలుచుకుని మాట్లాడుతున్నారు, వీళ్ళేమో వెళ్ళి రిసీవ్ చేసుకుని వచ్చి మాట్లాడుతున్నారు. అంతే, గతంలో వీళ్ళకి అమ్మాని వచ్చాడని చెప్తారు. వీళ్ళు సురేష్ ప్రభుకి ఎంపీ ఇచ్చింది మర్చిపోయి వీళ్ళకి సంబంధం లేని వ్యక్తికి సురేష్ ప్రభుకి ఇచ్చారు కదా, అప్పుడు వీళ్ళు ఏం మాట్లాడకూడదు ఆ విషయాలు. ఇప్పుడు పరిమళనత్వానికి ఇచ్చిగానే మాట్లాడేయాలి అన్ని విషయాలు. ఎందుకంటే తెలుగు ఒకటే వచ్చిన కనకమేల రవీంద్ర లాంటి పంపిస్తారు అక్కడికి. గతంలో హరికృష్ణ పంపించారు, తెలుగు ఒకటే వచ్చు, ఇంగ్లీషులు రావు. వాళ్ళు ఏం మాట్లాడారు వీళ్ళకి అర్థం అవ్వదు, అబ్బదబ్బ చెప్ప అంతే. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎవరు అడ్రస్ చేయాలి? అంతే కదా. అక్కడ ఢిల్లీలో జరుగుతున్న విషయాలు ఇక్కడ ట్రాన్స్పరెంట్ రాజకీయాలకు తెలియజెప్పేది లేదు. మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారు లేకపోతే జయదేవ్ గారు ఇలాంటి వాళ్ళతోనే పని అవ్వాలి. క్రిస్మస్ కానుకగా వైఎస్ షర్మిలారెడ్డి గారు లోకేష్ గారికి గిఫ్ట్ పంపించారు. ఈ గిఫ్ట్ వెనుక కడప నుంచి ఎంపీగా షర్మిలా గారిని టీడీపీ నుంచి నిలబెడుతున్నారు అన్నటువంటి కామెంట్లు కూడా రన్ అవుతున్నాయి. గతంలో ఈ భోగోని ఛానల్లో ఏమో సునీతమ్మని కడప ఎంపీ, ఇప్పుడు ఈ పౌడర్ డబ్బాడేమో షర్మిల ఎంపీ. అంటే ఒక కేక్ ఇవ్వగానే ఇచ్చేస్తారు ఎంపీ. ఏం మాడుతున్నారండి వాళ్ళకి? ఏమైనా తెలివితేట ఉంటే కదా ఎంతసేపు ఒక గాలి పంపుడు తెచ్చుకొని తెలుగుదేశానికి పంపు కొట్టి లేపి 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 దాంట్లో సావకు చెంపు చెవులు మోస్తున్నారు వాళ్ళు. అసలు ఆ ఛానల్ వల్ల వచ్చినంత డ్యామేజ్ తెలుగుదేశంకి ఎవరి వల్ల రాదు.
అంతా ఇలా వెళ్తుంటే అటు ఎట్నుంచి తీసుకొస్తాడు, ఎట్నుంచో టాపిక్ చదువు సందర్భం లేని టాపిక్. అక్కడికి వెళ్ళిన చిడతల పర్వాలందరూ డింగిటిక్ అని అదే భజించేసి అంతేగా అని చెప్పుకొని చేస్తున్నారు. తుంటి కొడితే పొలరాలు అండి, ఇక్కడ సిరిమిల కేక్ పంపిస్తే కడప ఎంపీ ఏంటండి నాకు అర్థం కాదు. ఆవిడ పార్టీని ఇంకా కాంగ్రెస్లో విలీనమే చేయలేదు. షీఈ్ ఇండిపెండెంట్ పార్టీ హోల్డర్. అది తెలంగాణలో. కేవలం సపోర్ట్. ఏడ ఆంధ్రప్రదేశ్, ఏడ పార్టీ, ఏడ జాతీయ పార్టీలు ఈవిడికి అధ్యక్షురాలు. ఇప్పుడున్న రుద్రరాజు గారికి మంట ఎక్కిపోదు, అంతే కదా. అని తెలియదు ఆ పార్టీ. వాళ్ళతో రాజకీయాలు వాళ్ళకి పౌడర్లు రాసుకునే వాళ్ళను పౌడర్ వేసుకొచ్చిన ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అయిపోతే ఇలాగే ఉంటుంది. అది పట్టించుకోకండి సార్, అలాంటివి చూసి చూడనట్టు ఇగ్నోర్ చేయండి. వాటితో దాని మీద చర్చించడం అంటే నవ్వుతారు ఎవరో. నన్ను క్రిస్టియన్ సోదరులు నిన్న మా ఇంటికి 4 నా క్రిస్టియన్ మిత్రులు కేక్ పంపించారు. అంటే దాని అర్థం ఏంటి? ఏమండి క్రిస్టియన్ సామాజిక వర్గంలో క్రిస్మస్ గిఫ్ట్లు ఎవరా? ఇవాళ బాక్సింగ్ డే అంటారు దీన్ని, తెలుసా మీకు? వచ్చిన గిఫ్ట్లు చింపుకుంటారు. అది కూడా తెలియదు సన్నాసి గారికి. ఈ రాజకీయ నాయకులు ట్విట్టర్లోను ఇలా దేవసాల్లోనూ బర్త్డే గ్రీటింగ్లు ఈ చెత్త చెదరం పంపించుకోవడం ఏమైనా కొత్త? జరుగుతున్న పరిణామాలు ఫైనల్గా అవుట్కమ్ అంటే ఏం చెప్తారు సార్? ఏమీ లేవు. ఏమీ లేని దానికి అదేదో సామెత ఉండొచ్చు, ఊర్లో పెళ్ళి కుక్కలాడలాగా. ఏమీ లేని దానికి ఊరికే గాబర పడిపోయి ఏదో చేసేస్తారు అనుకున్న భ్రమల్లో బతుకుతున్నారు. ముందు ఏదో చేసి చూపిస్తే మాట్లాడతారు. లోకల్ పేపర్లు చదవడం మనిషి లోకల్ పేపర్లో వచ్చిన ఇష్యూలు లోకల్ నాయకులకి డెలిగేట్ చేస్తే వాళ్ళ రియాక్టివ్ మోడ్ని చూసి అనుబంధ సంస్థలను కొన్ని ఏడుస్తాయి మనకి. ఆ అనుబంధ సంస్థలను పంపించుకుని వాళ్ళతో కార్యాచరణ రచిస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. అంతేకాని జిల్లాలో జరిగింది పట్టుకొచ్చి ఇక్కడ లోకల్ ఎడిషన్ పేపర్ ఈనాడు పేపర్ మనోడిది కదా అని చదువుకుని ఇక్కడ కూర్చొని రాజకీయాలు చేస్తే రాష్ట్ర స్థాయిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే చూడండి, వాళ్ళ లోకల్ అంశాలు తప్ప ఇంకేవి మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు అదే లోకల్ అంశాలు నిజంగా తీవ్ర ప్రభావం చూపించే అంత అంశాలు అనుకుంటే ఆయిషా మీర్ గారు అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఇవాళకి కూడా పోరాటం వదలలేదు. ఆవిడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, షిల్ స్టిల్ స్టాండ్ స్టిల్. అలా ఆవిడైనా ముందుండి నడిపించే ఉద్యమాలకి ఇవి ఉంటే అవి ప్రజా సమస్యల పట్ల ఆ పార్టీలకి చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు పోరాడుతున్నారని చెప్తారు. అంతేకాని మైక్ దొరికిన వాళ్ళు అప్పుడు పవన్ కళ్యాణ్ లాగా సుగాలు ప్రీతి, లేదంటే ఇక్కడికి డాక్టర్ గారి కేసు, వాళ్ళు అక్కడేమో సాయిబ్ బాబు గారి కేసు, ఇలాంటివి మాట్లాడుతూ కూర్చుంటే ఇవి ఖాళీ తాత్కాలిక ఉపశమనాలే. పైగా ఎక్కడికి వెళ్ళినా ఇవే మాట్లాడుతున్నారు తప్ప అవే తప్ప ఇంకో కొత్త మాట్లాడు ఎందుకు ఇంకో పేజ్ తిప్పలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు పాదయాత్రలు తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి మొత్తం బట్టలు తీసి తీసుకిచ్చాడు. ఈ తెలుగుదేశం మేనిఫెస్టో దమ్మిడికి పనిచేయలేదు, వీళ్ళ ప్రభుత్వం అనవసరం అని. ఇది మనోడు వెళ్ళి వాళ్ళు ప్రశాంత్ కిషోర్ గారి మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి తిట్టుకుంటూనే పాదయాత్ర కంప్లీట్ చేసేది. ఈ తిట్టడానికి పాదయాత్ర ఎందుకు? ఆల్రెడీ 15 రోజులుగా షూటింగ్ టైంలో ఖాళీ ఉంటే పవన్ కళ్యాణ్ అదే పని చేస్తుంది కదా. దీనికి రోజువారీ తద్దనం ఎందుకు? ఇలాంటి తెలివి తక్కువ రాజకీయాలు చేసి వీళ్ళు ప్రభుత్వాలు స్థాపించేస్తుంటారు. చిన్నపిల్లలు నవ్వుతారు ఎవరన్నా. అందుకే చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు పక్కెళ్ళి ఆడుకోవాలని చెప్తారు, కానీ పెద్దవాళ్ళు వాళ్ళ కాళ్ళ మధ్యలో ఆడుతుంటే గసురుతారు. అది గసరకపోతే వచ్చి ఉపద్రవాలు ఎలాగే ఉంటాయి. అంతకన్నా ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.